శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికని దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుని చిత్తముకు వ్యతిరేకంగా ఎంతో తిరుగుబాటు చేస్తున్నటువంటి వారుగా మనం కనబడుతూ ఉంటున్నాం. ఎందుకంటే దేవునితో మనం ఐక్యతను తెగిపోయినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. శ్రమలను జయించే శక్తి మనలో నుండి వెళ్ళిపోతుంది ప్రియులారా. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా మనము తిరుగుబాటు చేసినప్పుడు దేవునికి మనకు ఉన్నటువంటి మధ్య అడ్డుగా గోడ ఏర్పడుతుంది. దేవునిని మనకు వ్యతిరేకంగా ఉండటం వలన మనం ఎంతో వేదనకు గురి అయినటువంటి వారమై దేవుని నుండి ఎడబాటు చేయబడిన వారుగా దేవుడు అహంకారం ఎదురించెను అని మాట్లాడుతుంది ప్రియులారా. ఎవరైతే ఆయన చిత్తమునకు వ్యతిరేకంగా జీవిస్తారో వారి విషయమే ఈ మాట చెప్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క చిత్తమును వ్యతిరేకించి మన చిత్తానుసారంగా ప్రవర్తించినట్లయితే కనుక ఈ హింసా కాలంలో మనము దాని ప్రతి విషయం ద్వారా మనము శ్రమ పడతాం, బలహీనులమవుతాం, ఐక్యత తగ్గిపోతాం. అవును, ప్రతి పరీక్షకు వ్యక్తిగతంగా చింతలకు లోనై దేవుని చిత్తమునకు తెగిపోయిన అనుబంధం కలిగిన వారమై ఉంటాం. మనకు రావలసినటువంటి బహుమానాన్ని పోగొట్టుకుంటాం ప్రియులారా. మరలా చెప్తున్నాను, ఈ హింసా కాలంలో, ఈ కష్టకాలంలో, ఈ భయంకరమైనటువంటి దినములలో నీకు ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎదురించడానికి సిద్ధపడమని మనసారా కోరుకుంటూ ఉంటున్నాను. అవును, శారీరకమైనటువంటి ఈ హింసలు, ఈ బాధలు మనల్ని కూడా చేయలేవు ప్రియులారా. అవును, మనం ఆత్మీయంగా ఐక్యత పరచబడిన వారమై దేవుని చేత కలిసి ఉన్నట్లయితే కనుక ఏదైనా సాధించగలుగుతాం. ఏ హాని చేయకుండా దేవుడు నిన్ను కాపాడుతాడన్న విషయాన్ని దృఢంగా చెప్తూ ఉంటున్నాను. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాట మా కోసమే హెచ్చరించారు నాయన. మేము ఎలా లోబడి ఉండాలో, ఎలాంటి దీన వస్త్రము ధరించుకోవాలో మీరు హెచ్చరించిన రీతిని బట్టి దేవాన్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా మీ రెక్కల చాటున భద్రపరిచి ధైర్యవంతులుగా ప్రతి సమస్యను ఎదుర్కోగలిగిన శక్తివంతమైన జీవితాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.